రాష్ట్రంలో 64 లక్షల మందికి 2717 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల చొప్పున తమ ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్ లో దామచర్ల సామాజిక భద్రత పింఛన్లు అందించారు. ఈ ప్రాంతంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో 2,25,438 మందికి 122,78,64,500 రూపాయలు ప్రతి నెల పింఛన్ రూపంలో ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 32,160 మందికి 13,81,06,000 రూపాయల పింఛన్ల కింద ఇచ్చినట్లు దామచర్ల వివరించారు. పాత గవర్నమెంట్ లో పింఛన్లు 10 రోజులకో 15 రోజులకో ఇష్టారాజ్యంగా ఇచ్చేవారని, ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లను 1వ తేదీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ రోజు సెలవు ఉంటే ముందు రోజే పెన్షన్లు ఇస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇలా పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి పింఛన్ నగదు, మందులు, ఇతర అవసరాలకు ఉపయోగపడే విధంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖు అవ్వగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 64 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2,717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి, మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 122,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతోంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మన ఒంగోలు నియోజకవర్గాన్ని వచ్చేకి 32,160 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి గాను 13,81,06,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్ కావాలని తీసేశారో, అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన ఈ మధ్య కూడా చూసా, కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి సూర్యుడు పథకాలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు, ఏదంటే ఆ రోజు ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చారు, దాని ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు, ఏమీ లేదు, కరెంటు ఛార్జీలు పెరిగినాయని మాట్లాడుతూ ఉన్నారు. అది వరకు కరెంటే ఉండేది కాదు సరిగ్గా. ఈరోజు ఉండే ప్రజలకు కూడా తెలుసు. మనం ఎక్కిన తర్వాత ఆయన పెన్షన్ అనేది ఇమీడియట్గా సంతకాలు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు సిలిండర్లతో కూడా అందరికి కూడా సిలిండర్లు ఇస్తున్నాం. దానికి కాల్ సెంటర్ పెట్టాం, ఒక నెంబర్ పెట్టాం. దాని తగ్గట్టుగానే ఈరోజు అందరికి కూడా సిలిండర్లు అందుతూ ఉన్నాయి. రేపు మళ్ళా ఉగాది నుంచి బస్సెస్ ఎవరైతే మహిళలు చెప్పారో వాళ్ళకి బస్సెస్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించి 5 సంవత్సరాలు లోటు బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఈరోజు ఉండే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉంటే లోటు అసలు డబ్బులే లేకుండా ఏదైతే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. దాన్ని ఆయన ఒక్కోటి స్ట్రీమ్లైన్ చేస్తా ఈరోజు ఒక పక్క రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి, అవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం సంక్షేమ పథకాలు చెప్పామో
అవన్నీ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరికీ కూడా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షను మరి రేపు జనవరి 1 కారణంగా ఒక రోజు ముందే మరి అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం, మన ఒంగోలులో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అని చాలా చాలా సంతోషం. అయితే ఉదయం 5 గంటల నుంచే మరి పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పటికి మరి 11 అయిందండి. ఈ టైంకే 80% పూర్తయింది అనడంలో మరి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మరి 3,000 పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరఫున అయితే 20,000 మందికి పైగా మరి పెన్షనర్స్ ఉన్నారు. అంతేకాకుండా మరి 10 కోట్లకు పైగా మరి పెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం అభివృద్ధి పదవులు నడవాలని, ముఖ్యంగా మా నగరపాలక సంస్థ గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క నాయకత్వంలో అలాగే వారి సహకారంతో మరి వారికి చాలా కళలు ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని, అలాగే మరి ప్రజలందరికీ కూడా వాటర్ ఇవ్వాలి సఫిషియెంట్గా, మరి ప్రతిరోజు కూడా వాటర్ ఇవ్వాలని ఏదైతే 339 కోట్ల రూపాయలతోటి మనము డిపిఆర్ రెడీ చేస్తున్నాము అదొకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అలాగే మరి లైట్లు కానివ్వండి, అన్ని విషయాలు కూడా వారు చాలా చిత్తశుద్ధితో నిరంతరము కూడా ఏది మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కోరిక నెరవేరాలని, ఖచ్చితంగా నగరపాలక సంస్థ అభివృద్ధి పడాలని, అలాగనే మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మా గౌరవ మేయర్ సుజాత మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమంగా 5 గంటలకే అన్ని చోట్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. 11కంతా 80.5% మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు మన నగరంలో దాదాపుగా 20,503 పెన్షన్లు ఉండగా దాదాపు 8,90,00,000కు పైగా అమౌంట్ డిస్బర్స్మెంట్ మా సచివాలయ సిబ్బంది చాలా చిత్తశుద్ధితో మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే 80% పూర్తి చేశారు 11:30 లోపే. అందువలన మరి ఈ పెన్షన్ అనేటువంటిది చాలామంది పేదలకు, మరి ఎవరు పట్టించుకుంటూ పేదలకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మందులకు వృద్ధులంతా కూడా వాళ్ళే సొంతంగా ఆ 4,000 రూపాయలను ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక విజనరీ డాక్యుమెంట్ రూపొందించింది. 2047 డాక్యుమెంట్తో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని దాని ప్రకారం మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయమన్నారు. దానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎక్కడ కూడా మరి వాటర్ అనేటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి ఒక 3 నెలల లోపల చేస్తామని కూడా గౌరవనీయులు శాసనసభ్యులు వారు సూచించారు. వారి యొక్క సూచనల మేరకు మేమంతా కూడా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. రాబోయే వర్షాకాలానికంతా కూడా ఎక్కడ కూడా టౌన్లో మన నగరంలో వాటర్ అనేది నిల్వ లేకుండా, రోడ్లపైన ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాం. అట్లాగే పోతురాజు కాలువకు కూడా సారు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలో మన నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టే కార్యక్రమం చూడబోతున్నానని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.